ఏటీపీ వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ. వెనుకబడిన వర్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు మెంబర్ నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అంజద్ బాషా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి 50% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో అవకాశం కల్పించాలని అన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పెర్ని నాని, మంత్రి ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ సలహాదారు జూపల్లి ప్రభాకర్ రావు, అనంత వెంకటరామిరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. సామాజిక బస్సు యాత్ర సందర్భంగా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలు ఆడి పాడారు.
ఈరోజు మన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహ గారి నాయకత్వంలో మన అనంత వెంకటరామరెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ సభ జరుగుతుంది. చివరి వరకు ఉండి మోసాలు కూడా గడిచిపోయింది. మీకందరికీ కూడా తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా రచించుకున్నాం. ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఆర్థికంగా కానీ సామాజికంగా ఎన్ని తారతమ్యాలున్నా ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమానమే. అందరికీ కూడా 76 సంవత్సరాల్లో ఎంతో మంది కూడా ప్రధానమంత్రులు అయ్యారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది కూడా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అనేక పార్టీలు కూడా పరిపాలించారు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా. కానీ డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రచించారో సామాజిక న్యాయం కావాలి, అలాగే కూడా ఈ రోజు జనాభాలో ఉండే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కూడా దాదాపుగా కూడా 70% మంది ఉన్నారు. కానీ వారికి మాత్రం రాజ్యాధికారం మాత్రం సహకారం చేయలేదు. దాన్ని సహకారం చేయాలని చెప్పేసి కూడా అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. కానీ ఎవరు కానీ ఆ యొక్క రాజ్యాంగంలో ఏదైతే రచించారో దాన్ని సహకారం చేయలేకపోయారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఆర్థికంగా కాదు, తన మంత్రివర్గంలో ఒక్కసారి చూడండి. ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మరి ఇప్పుడే మనకు పేరు నానన్న డీటెయిల్ గా మనకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 80% అంటే 4. మరి అవన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక వార్డు మెంబర్ నుంచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు ఒక చట్టాన్ని చేసి 50% రిజర్వేషన్లు కల్పించి మరి నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్కుల్లో కూడా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకు కూడా 50% ఒక చట్టం చేసి మరి జగనన్న అభిమానులు, అనంతన్న కుటుంబ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నుంచి అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.